ఎంతవరకు నిలుస్తుంది అనేది నాకైతే డౌటే. సో మాక్సిమం దే విల్ గో బై ద జువెనైల్ జస్టిస్ యాక్ట్. దాని ప్రకారంగా 3 ఏళ్ళకు మించి జువెనైల్ హోమ్ లో పెట్టడానికి లేదు. సో ఆ శిక్ష వాళ్ళకే పడే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే మనోజ్ గారు, మీ ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను వాళ్ళ రోజు ఇప్పుడు అయిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. బై ద సేమ్ టైం ఈ రూట్ కాజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఓన్లీ శిక్షలు వేయడం వల్ల పిల్లలకి వీళ్ళకి ఇది అఫ్కోర్స్ ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అలా పాప ఇంకా మళ్ళీ తిరిగి రాదు. నాకు అసలు చాలా బాధగా ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం అసలు ఎందుకు ఇలా అవుతుందన్న రూట్ కాజ్ మీద కూడా ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ ఆలోచించాలి. అసలు ఇలాంటివి జరగకుండా అసలు పిల్లల మైండ్ లో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అసలు ఇంత దారుణమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి అన్న దాని మీద ప్రభుత్వాలు, స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళు ఆలోచించి దాని తగ్గట్టుగా కరెక్టివ్ మెజర్స్ ముందే తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా. సో స్కూల్స్ అండ్ పేరెంట్స్ అందరు కలిపి కలెక్టివ్ గా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంటివి చేసి ప్రభుత్వాలు కూడా దానికి ముందుకు రావాలి. చట్టాలు కూడా దాని తగ్గట్టు సవరణలు చేయాలని చెప్పి నా ఉద్దేశం. సో రూట్ కాజ్ మీద మనము మెయిన్ గా ఫైట్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. సో ఏదేమైనా దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఈ చట్టాలపైన అవగాహన కల్పించండి. అవసరమైతే 2 మొట్టికాయలు వేసైనా సరే, లేదంటే గట్టిగా బుద్ధి చెప్పైనా సరే, మీ పిల్లలకి మీరు ఇటువంటి చట్టాలపైన అవగాహన కల్పించకపోతే నేర సంఖ్య ఇంకా పెరిగే అవకాశం. చూడండి, ఇక్కడ చిన్న పిల్లవాడే వాడు యూట్యూబ్ చూసో లేకపోతే వెబ్ సిరీస్లు చూసో అలవాటు పడిపోయి దాని ఆధారితంగా హత్య చేశాడు. దాని ఆధారితంగా ఎలా హత్య చేయాలో రాసుకున్నాడు కూడా. దొంగతనాలు నేర్చుకున్నాడు, మర్డర్లు నేర్చుకున్నాడు. ఇంకా రేపటి రోజున ఏం జరిగిపోద్ది? వీడు ఇంకా ఈ రకంగానే తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకా ఏం జరగవచ్చు? చాలామంది తెలియక పిల్లలకి ఫోన్లు ఇచ్చి నెట్ఫ్లిక్స్లు, ఆ ఫ్లిక్స్లు, ఈ ఫ్లిక్స్లు అని చెప్పి రకరకాలుగా ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. సో వీటికి ఆ ఓటీటీస్కి దానికి సెన్సార్డ్ లేదు, ఇట్స్ అన్సెన్సార్డ్. సో కాబట్టి కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ వల్గారిటీ ఉంది. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ సినిమాలకు సంబంధించి రక్తాన్ని కూడా చూపిస్తున్నారు. ఎలా చంపాలి కొత్త డ్రామాలు కూడా చూపిస్తున్నారు. కాబట్టి అవి చూసి కొంత ఎంటర్టైన్ అవ్వడం లేకుంటే అవగాహన తెచ్చుకోవడం వరకు ఓకే, కానీ అలా ఇంప్లిమెంట్ చేయాలనుకునే ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ప్లీజ్ దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆర్టీవీ చూసే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నాను, మీ పిల్లలకి చట్టాలపై అవగాహన కల్పించండి. చిన్నప్పటి నుంచే మంచి చెడు నేర్పించండి, మంచిది చెడేది నేర్పించండి. అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఈ యొక్క బుద్ధులు నేర్పించండి, ఈ సంబంధాలు నేర్పించండి, మానవ సంబంధాలని నేర్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇటువంటి ఉదాంతాలు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా కూడా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ నిందితుడి పైన ఎటువంటి శిక్షలు విధించబోతున్నారు? ఏ రకంగా ఉండబోతోంది? వారి యొక్క కేసెస్ ఏ రకంగా ఉండబోతాయి? ఎస్సీ ఎస్టీ ఇక్కడ వ్యాలిడ్ అవుతుందా అంటే అంత లీగల్గా మనం అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అంత స్ట్రాంగ్గా లేవంటున్నారు. సో ఎటు చూసినా 3 ఏళ్ల వరకు అయితే మాత్రం జువెనైల్ హోమ్లో ఉండడం గ్యారంటీ కనబడుతోంది. పోలీసులు ఏం చేయబోతున్నారు? ఎస్, 10th క్లాస్ కుర్రోడు అతి దారుణంగా 6వ క్లాస్ బాలికను అతి దారుణంగా హత్య చేయడం ప్రస్తుతం కలకలంగా మారింది. అదే కాకుండా సెన్సేషనల్ అయింది. కానీ ఇదే కేసులో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. 6 నెలల నుంచి దాదాపు లైఫ్ ఇంప్రిజ్మెంట్ లేకపోతే ఉరిశిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి. నిందితుడు మైనర్ అవడంతో 3 yearsకి పైన ఎలా కేసులు వేయాలంటూ కూడా ఒకవైపు పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. అదే కాకుండా జువెనైల్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కూడా 3 ఏళ్లకి పైన కూడా జువెనైల్ హోమ్లో పెట్టారు. అటువంటిది ఇతనికి ఉన్న మెంటాలిటీ కూడా ఒక అడల్ట్కి సంబంధించిన మెంటాలిటీ ఇతనికి ఉందంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు సైకాలజిస్టులతో పెట్టుకొని, అదే కాకుండా జువెనైల్ యాక్ట్ ప్రకారం కూడా ఏం చేస్తారనేది కూడా సస్పెన్స్ ఉందనే చెప్పొచ్చు. నిందితుడి పైన మాత్రం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి అంటూ కూడా యోచన చేస్తున్నారు. ఒకవేళ నమోదైతే దాదాపు ఇంప్రిజ్మెంట్ ఒక 12 ఏళ్ళు 10 ఏళ్ళు పడే అవకాశాలు, లేదంటే ఉరిశిక్ష పడే అవకాశాలు ఉంటాయి. కానీ నిందితుడు ఇక్కడ మైనర్ అయినప్పటికీ కూడా 3 ఏళ్లకు మించి శిక్ష పడదు అంటూ కూడా ప్రస్తుతం మనం చూస్తే కూడా చట్టాల్లో ఉంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎట్టకేలా అతను ఉరి తీయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మిషన్ డాన్ అని అంత క్రూరర్గా ఒకవైపు హ్యుమానిటేరియన్ లేకుండా కూడా ఆ బాలుడు చంపిన దృశ్యాలు కూడా మా కళ్ళ ముందే ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే తరలించారు పోలీసులు, మళ్ళీ విచారించే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఏం జరిగింది? ఈ లెటర్ ఎవరి కోసం రాసుకున్నావు? ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక తల్లిదండ్రులు ఉన్నారా? అంటే
తల్లిదండ్రులకి ఏమాత్రం అవగాహన లేకుండా ఉందా, వాళ్ళని మైమర్పించి వాళ్ళని పక్కన పెట్టి ఆయన మాత్రమే ఈ స్కెచ్ అంతా వేసుకున్నాడా? ఈ రకంగా ఆ నిందితుడి నుంచి ఇంకా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఏ కేసులు పెట్టబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే జువెనల్ హోమ్కి తరలించారు. అదే కాకుండా అతనికి ఉన్న మైండ్ సెట్, అంటే ఒక సైకిక్ మైండ్ సెట్ అనేది కూడా ఎట్లా బిల్డ్ అయింది, ఎందుకని ఇతనికి ఇటువంటి అలవాటు అయింది. మొదట కుటుంబ సభ్యులు చెప్పినట్టు కూడా అతనికి ఒక మొబైల్ ఫోన్ అనేది తీసుకొని రావడం, అంటే ఒక సడన్గా ఒక రోజు బాలుడు ఇంటికి తీసుకురావడము, అదే కాకుండా ఫోన్ ఇంటికి తీసుకురావడం, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడిది నీకు ఆ ఫోన్ అని అడిగినప్పటికీ నేను కొనుక్కున్నానంటూ కూడా ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత డిజిటల్ ఫోన్ ఎలా కొనగలడు, స్మార్ట్ ఫోన్ అంటూ కూడా కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ కూడా లేదు నేను కొనుక్కున్నాను అనగానే వాళ్ళు లైట్ తీసుకోవడం, సర్లే ఎవరో ఇచ్చుండొచ్చు, మరి ఏమైనా దొరికిండొచ్చు అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నారు. అదే వాళ్ళు లైట్ తీసుకోకపోయి ఉంటే అతను క్రైమ్కి సంబంధించిన ఓటీటీ చూడకుండా ఉండేవాడు. అదే కాకుండా క్రైమ్ సిరీస్, అంటే ఎలా మర్డర్లు చేయాలి, అంటే క్రైమ్ని కూడా మిషన్ డాన్గా, అంటే ఒకవైపు అతన్ని ఒక క్రిమినల్గా భావించుకోవడం, క్రిమినల్ మెంటాలిటీ అంతా కూడా అతనికి ఫామ్ అవ్వడము, సైకిక్ బిహేవియర్. మొదట పేరెంటల్ సెట్టింగ్స్ కూడా అంత ఈజీగా లేవని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఓటీటీ ప్లాట్ఫామ్ జరుగుతుంది. అదే కాకుండా ప్రతి దగ్గర కూడా ఓటీటీ అనేది కూడా వరల్డ్ వైడ్గా ప్రస్తుతం డిజిటల్ ఫోన్లో ఉంది. అటువంటిది పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. సినిమాల ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి, అవేర్నెస్ ఉండాలి. ఆ సినిమాలో ఉన్న ప్రాగ్మాటిక్ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే తరచూ సోషల్ యాక్టివిటీస్ అందరూ చేసే ప్రయత్నం ఏంటంటే ఏదన్నా ఒక సినిమా వస్తే ఇటువంటి సినిమా ఉండకూడదు అనే బదులు ఈ సినిమాలో ఉన్న తప్పేంటి, ఇల్లీగల్ గా చూపించే పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీయా లేకపోతే ఏం జరగబోతోంది? ఇటు భారత కుటుంబం తరపున వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా పోలీసులు ఏ కంక్లూజన్కి వచ్చారు? ఎస్, ఇప్పటికే పోలీసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కుటుంబ సభ్యులు ఆధారాలు ఖచ్చితంగా చూపించాలి. ఏదైతే మైనర్ బాలుడు ఎస్సీ ఎస్టీ కంటే కులాన్ని దూషించి ఎక్కడ మాట్లాడాడు, లేదంటే దానికి సంబంధించినది ఏదైనా ఎవిడెన్స్ బలంగా చూపిస్తే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు. అదే కాకుండా ప్రస్తుతం అతను మైనర్ బాలుడు కాబట్టి 14 సంవత్సరాలు జువెనల్ హోమ్ ప్రకారం, జువెనల్ జ్యుడిషియల్ ప్రకారం మాత్రమే ఇదంతా కూడా విచారణ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్స్ కూడా ఆల్టర్ చేస్తామంటూ కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. రైట్ పెట్రిషా, సో సహస్ర ఎపిసోడ్ లో బిగ్ అప్డేట్ ఇది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విధించి తనని 3 ఏళ్లకు పైబడి జైల్లో జువెనల్లో ఉండే విధంగా చేయాలని ఒక ఆలోచన పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇట్ ఈస్ బికాజ్ అది ఎందుకు అలా చేయాల్సి వస్తుందని అంటే ఆ బాలుడు అప్పుడే ఆలోచనతో 14 ఏళ్ళలోనే ఇంత క్రూరమైనటువంటి ఆలోచనతో ఉన్నాడంటే రేపటి రోజున ఈ 3 ఏళ్ళలో మార్పు వస్తుందని గ్యారంటీ లేదు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఇటు రకంగానే హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు చేసుకుంటూ పోతే ఆయన కంప్లీట్గా సమాజంలో ఒక ఈవిల్ పర్సన్గా, ఒక చెడు వ్యక్తిగా ఉండే అవకాశం, సమాజానికి కూడా డెఫినెట్గా సొసైటీ కూడా ఒక థ్రెట్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తిని చాలా రోజుల పాటుగా అందులో ఉంచి కొంత సన్మార్గం వైపుగా నడిపించిన తర్వాత బయటికి పంపించాలని ఒక ఆలోచన పోలీసులు